దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్యా డైమండ్స్ నుండి. కుంభరాశి వారికి జూన్ మంత్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్యా డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజీ చేస్తున్నందువల్ల మీకు ఒక పర్ఫెక్ట్ అడ్వైజ్ అనేది మీకు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కుంభరాశి వారికి ఏ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయంటే బుధగ్రహము, శుక్రగ్రహం, శనిగ్రహము యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి దీని ఫలితాలు ఏంటంటే కుంభరాశి వారికి ఇంతమంది నేను చెప్పినట్టు వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. ఒడిదుడుకుల నుండి కొంచెం బయటపడతారు. అండ్ కొంచెం ధనపరంగా ఏంటంటే రెండో వారం నుండి కొంచెం వరకు ధనపరంగా బాగుంటుంది ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత. అండ్ వ్యాపారం అందాల్సిన డబ్బు కూడా అందుతుంది. అండ్ మన ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ప్రమోషన్స్ లాంటివి వస్తాయి. మీరు హయ్యర్ అఫీషియల్స్ అయితే అట్రాక్ట్ అవ్వబడతారు అండ్ గుర్తింపు పొందుతారు, అప్రిషియేషన్స్ పొందుతారు. తర్వాత అండ్ వ్యాపారం అనేది ఎక్స్పాన్షన్ చేసే వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తారు. అండ్ సింగర్స్, కళారంగంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు, ఇక కళారంగం అంటే అర్థం చేసుకోండి ఆర్టిస్టిక్, అది ఏదైనా చేనేతలు కానీ, సింగర్స్ కానీ, సినిమా ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ కానీ, వీళ్ళందరికీ ఓవరాల్గా బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ క్రియేటివిటీకి చాలా అర్థవంతమైన అనుకూలమైన సమయం అని చెప్పాలి. బుధుడు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి. సో అలాగే శుక్రుడు కూడా ఇక్కడ వీరికి కూడా శుక్రుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి శుక్రుడు యోగకారకం ఉంటే ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, వండర్ఫుల్ లైఫ్ ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది, చాలా వరకు లగ్జరీ లైఫ్ ఉంటుంది. అండ్ అన్నిటి మించి శుక్రుడు ఏంటంటే అన్ని విధాల ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. అండ్ ఏదైనా కళాత్మకమైన విషయంలో కూడా చాలా వరకు మీ లోపల కళ ఉన్నట్టయితే మీ కళలకు గల గుర్తింపు వస్తుంది. అదే మీరు ఆ పర్టికులర్ ఆర్టిస్టిక్ రంగంలో లేకపోతే కళా పోషకులు అవుతారు. మీరు అలాంటి వాళ్ళని చేరదీస్తారు. అలాంటి వారు మీ ద్వారా వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ యోగం మీకుంది, వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఇట్లాగ మల్టిపుల్ వేస్లా యోగాలు ఎలా పరివర్తన చెందుతుంటాయి అన్నది ఒక డీప్ స్టడీ. ఇది నేను చాలా రీసెర్చ్ ఆధారంగా చెప్తున్నాను. ఇక్కడ శుక్రుడు యోగకారకం ఉంటే ఇన్ని విధాలు వెళ్ళిపోతుంది. అన్నిటి మించి ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడైతే ఫ్యామిలీ లైఫ్ వైఫ్తోని గొడవలు లేకుండా ఇంట్లో ప్రశాంతత ఉందనుకోండి, నిజంగా మనం చేసే ప్రొఫెషన్ మీద కూడా బాగుంటుంది. చాలామంది ఇప్పుడు దివ్యా డైమండ్స్కి వచ్చే వాళ్ళలో కూడా ఫ్యామిలీలో చిన్న చిన్న విషయాలకే గొడవలు, రకరకాల ప్రాబ్లమ్స్, మనస్పర్ధలు, చిన్న విషయాలకు డైవర్స్ దాకా వెళ్ళడాలు, డైవర్స్ తీసుకోవడాలు, రకరకాల ప్రాబ్లమ్స్తో ఇప్పుడు చాలామంది ఈ విధంగా భార్యాభర్తలు అనేది చాలా వరకు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఇది ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు యోగకారంగా ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీ లైఫ్ కొద్దిగా బాగుంటే అన్ని విధాలు చాలా వరకు రిఫ్లెక్ట్ అవుతుంది. అంతవరకు చాలా సంతోషపడాల్సిన విషయం. ఇకపోతే శనిగ్రహం కూడా యోగకారకంగా ఉంది కాబట్టి ఓవరాల్గా బాగుంటాయి. పెండింగ్ అన్న పనులన్నీ జరిగిపోతాయి, సక్రమంగా జరిగిపోతాయి. అండ్ మీరు ఏదైతే సమర్థవంతంగా చేయగలుగుతారో క్యాపబిలిటీస్ ఉంటాయి. ఏ పని అయినా కొంచెం స్లో ఉంటుంది కానీ పక్కా సక్సెస్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా అండ్ మంచి గుర్తింపు పొందుతారు. మీరు ఒక పబ్లిక్ అట్రాక్షన్ వస్తుంది, సొసైటీలో గుర్తింపు పొందుతారు. అదే రాజకీయ నాయకులకైతే అనుకున్న ఒక పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో మీరు మంచిగా గుర్తింపు పొందుతారు. వాక్చాతుర్యం, మంచి లీడర్గా గుర్తింపు పొందుతారు. సో ఇన్ని విధాలుగా ఈ కుంభరాశి వారికి మంచి జాతక ఫలితాలు ఉన్నాయి. సో ఇలా ఉన్న తర్వాత స్వల్ప దోషం, ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇక ఇంత ఉంది ఫ్యామిలీ లైఫ్లో, ఒక స్పౌస్ విషయంలో బాగుంది. ఇక్కడ ఏదో స్వల్ప దోషం ఏంటంటే పిల్లల విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. పిల్లలు మాట వినకపోవడం, వాళ్ళు ఏదేదో అఫైర్స్లో ఉండడం, చదువులో వాళ్ళు రాణించకపోవడం, సో రకరకాల పద్ధతుల్లో వాళ్ళు కొంచెం చిన్న విషయాన్ని కూడా వాళ్ళు కొంచెం డిప్రెషన్ గురవ్వడం. సో ఇలాంటి పిల్లలతో చికాకులు కొంచెం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వైఫ్ బాగుంది, కాకపోతే రిలేటివ్స్తో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. రిలేటివ్స్తోని కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రిలేటివ్స్ అంటే బ్రదర్సు, సిస్టర్సు, దగ్గర బంధువులు, బావమరుదులు, మేనమామలు, చిన్నాళ్ళు, వీళ్ళందరితో కూడా ఈ బంధువులతోని ఈ స్థిరాస్తికి సంబంధించిన విషయాలతోనే చాలా వరకు ఈ కొంచెం మనస్పర్ధలు, చికాకులు, ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు అన్నది ఒక 10 రూపాయలు అయ్యేదానికి 20 రూపాయలు ఖర్చు అయిపోతుంది. అనుకోకుండా ఖర్చులు ఎక్కువైపోతాయి. సో ఇలాంటి కొన్ని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. ఇక ప్రయాణాల విషయాలలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. వీలైతే కొంచెం పోస్ట్పోన్ చేయండి. ఇక జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే బ్లూ జాగర్, డైమండ్, జాతిపచ్చ ఈ రత్నాలు పెట్టుకోవడం వల్ల కూడా మన లోపల ఆటోమేటిక్ ఆ క్యాపబిలిటీస్ అన్నీ పెరుగుతాయి. అండ్ ఇది ప్రూవ్ అయిన విషయం కాబట్టి మనం నిజంగా ఇది మాలాంటి జెమాలజిస్ట్లో కానీ వ్యాపారస్తుల్లో కానీ రత్నాలను సృష్టించింది కాదు కాబట్టి రత్నధారణ నమ్మొచ్చు మనం.
సో వై వీ హ్యావ్ టు బిలీవ్ జెమ్ స్టోన్స్ అంటే నో బడీ ఈజ్ క్రియేటెడ్. న్యాచురల్గా మనకు సహజ రత్న సంపద అనేది భూమిలో నుండి మనకు లభిస్తున్నాయి. సో నేచర్ నుండి వచ్చే ప్రతి రత్న సంపద ఏదైతే ఉందో, ప్రకృతి సంపద, అది ఒక పర్టికులర్ పర్పస్ కోసం. అలాగే రత్నాలు అంటారా, వండర్ఫుల్ మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ. అక్కడ ఆరోగ్యమే కాదు, సో మానసిక స్థైర్యమే కాదు, అదృష్టం అన్ని విధాలు కలిసి అనేది వస్తుంది. ఈవెన్ విటమిన్స్ కూడా మనం ఒక రత్నం పెట్టుకోవడం వల్ల మన బాడీ లోపల విటమిన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. దానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ చాలా సందర్భాలు చెప్పాను. విటమిన్ డి ప్రొడ్యూసింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ బికాస్ ఆఫ్ ద సన్ రేస్, మార్నింగ్ సన్ రేస్. సో ఈ విధంగా కలర్ ఆఫ్ కాశ్మీరీకి ప్రభావం ఉంటుంది. అలాగే రత్నాలు అనేది అంత ప్రభావితం మనిషిపై చూపిస్తాయి సైంటిఫిక్గా చూసిన. సో రత్నాధారణ అన్నది మనకు పెట్టుకునే అవకాశం వచ్చిందంటే వి మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు ద గాడ్. ఒక రత్నాన్ని పెట్టుకునే అవకాశం వచ్చిందంటే నిజంగా కూడా రత్నం పెట్టుకోవాలన్న ఆలోచన ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? మీకు గుడ్ పీరియడ్ ముందున్నప్పుడు మీకు రత్నం పెట్టుకోవాలి, ఒకసారి చూద్దాము, ట్రై చేద్దాము, మన జాతకానికి ఏ సూట్ అవుతుంది అనేది ఆలోచన వస్తుంది. అదే మీకు గుడ్ పీరియడ్ ముందు లేదనుకోండి, ఈ ఆలోచన కూడా రాదు. నేను ఎంత క్లోజ్ ఉన్నా, నేను ఒకవేళ ఎవరికైనా ఫ్రెండ్ని అనుకోండి, స్నేహితుడిని అనుకోండి, అయినా కానీ రాదు. నేనేదో వ్యాపారం కోసం చెప్తున్నా అనుకుంటారు తప్ప నిజంగా రత్నం పెట్టుకుందామనే ఆలోచన రాదు. రత్నం పెట్టుకోవడం కూడా ఒక యోగం, రాజయోగం అంటారు. ఈ యోగం అనేది అందరికీ రాదు. నిజంగా అందరూ పల్లెకెక్కితే మోసేవాళ్ళు ఎట్లా అన్నట్టు అందరికీ రాకపోవడానికి కూడా కారణం ఇదే. ఎవరికైతే డీప్ అనాలిసిస్ చేస్తారో, శాస్త్రాలను నమ్ముతారో వాళ్ళ కోసమే రత్నాలు ఉన్నాయి. సో ఎవరైతే శాస్త్రాలను నమ్మరో, డీప్ అనాలిసిస్ చేయరో వాళ్ళు పెట్టుకోలేరు. సో ఇంత డీప్ అనాలిసిస్ చేసేవాళ్ళు కానీ శాస్త్రాలను నమ్మే వాళ్ళే నిజంగా మెజారిటీగా రత్నాలు పెట్టుకోవడానికి ముందుకు వస్తుంది. అలా ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ టు బిలీవ్, హూమ్ టు బిలీవ్, ఇది ఇంకా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మరి నేను చెప్పినట్టు ఒక బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైమండ్ అప్రూవ్డ్ వాల్యూవర్గా ఎన్నో రత్నాలు పరీక్ష చేస్తుంటే తేలుతున్న విషయాలు ఏంటంటే 85% పైన డూప్లికేట్స్ ఉన్నప్పుడు మెజారిటీగా పెట్టుకునే వాళ్ళందరూ డూప్లికేట్సే పెట్టుకున్నారు. మరి ఇక్కడ మీరు తప్పు చేశారంటే డూప్లికేట్ పెట్టుకుంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు సరి కదా, మీరు నష్టపోతారు, తర్వాత మీ డబ్బులు పోతాయి అండ్ అనారోగ్యం జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఒక బీయింగ్ ఎ జెమాలజిస్ట్ మై సిన్సియర్ అడ్వైస్ టు ద కస్టమర్స్, మీరు నిజంగా జాతి రత్నాలను పొందే ప్రయత్నం చేయండి. ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి అన్న అంశాల కోసం మీరు ఒక్కసారి దివ్య డైమండ్స్ విజిట్ చేయండి. వీఆర్ రియలీ కన్సర్న్ టువర్డ్స్ పబ్లిక్. ఏంటంటే పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకోండి. నిజంగా రత్నాలు అనేది జీవితాన్ని మార్చే శక్తి ఉంది. అండ్ జాతి రత్నాలు పెట్టుకోండి. ఆ జాతి రత్నాల గురించి తెలుసుకోవడం కోసం మీరు దివ్య డైమండ్స్ మీరు సంప్రదించండి. అయితే ఇక్కడ మీరు పెట్టుకోవాల్సిన జాతి పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్. ఇకపోతే మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మోస్ట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 19, 20, 26, 28 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలకు అనుకూలంగా మీరు మంత్ ప్రణాళిక చేసుకోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. 19, 20, 26, 28. సో ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్ సంప్రదించవచ్చు. హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి, బేగంపేట్, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఎట్ మాదాపూర్ అండి హెడ్ ఆఫీసు, నో హాలిడే ఎట్ మాదాపూర్. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ అనేది సేవలు మేము అందిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడున్నా మీరు ఫోన్ ద్వారా కూడా మీ జాతకానికి ఏది పడుతుంది, ఏ సూటబుల్ రత్నం పడుతుంది అన్నది ఆస్ట్రాలజర్ వీడియో కాల్లో కానీ నార్మల్ కాల్లో కానీ వచ్చి మీకు ఇట్లా ముందు ముఖాముఖిగా కూర్చున్నట్టు మీ దేశం ప్రపంచంలో ఎక్కడున్నా సరే. ఇప్పుడు ఎన్నో మనకు ఈ ఎలక్ట్రానిక్స్ సౌకర్యాలు వచ్చినందువల్ల వాట్సాప్లో మీ ముందు కూర్చొని ఇట్లా అప్పుడు ఏ సమస్య ఉన్నా ఎందుకు వచ్చింది, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మా ఆస్ట్రాలజర్ మీకు అడ్వైజ్ చేస్తారు. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ అనేది ఇన్ని రకాల ఆల్ అండర్ వన్ రూఫ్గా రత్నాన్ని అడ్వైజు అండ్ రత్నం సర్టిఫైడ్ రత్నాన్ని, రింగ్ మేకింగ్, లాకెట్ మేకింగ్ అండ్ ప్యూరిఫికేషన్, ఎనర్జైజింగ్ అండ్ ఈవెన్ ఒక ప్రత్యేకమైన పద్ధతుల్లో రత్నాన్ని బిగించడం కూడా మేము ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్గా చేస్తున్నాం. ఎందుకంటే దివ్య డైమండ్స్లో కొన్న ప్రతి ఒక్కరికి ఆ రత్నం యొక్క కంప్లీట్ ఎఫెక్ట్ ప్రభావం అందాలని ఇన్ని ప్రికాషన్స్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి చెప్పినా చెప్పకపోయినా వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ ప్రొసీజర్. ఎట్లా ఎనర్జైజింగ్ చేస్తారు, ఎట్లా ప్యూరిఫికేషన్ చేస్తారు అన్నది చాలా డీటెయిల్డ్గా. ఇట్ ఈస్ అవర్ కన్సర్న్, మా కోసం. ఎందుకంటే ఇవన్నీ మీకు ఎఫెక్ట్ వస్తేనే మాకు అది వాల్యూ. మేము కూడా మార్కెట్లో మేము ఉండగలుగుతాం. మీకు ఎఫెక్ట్ రాలేదండి, ఎంత పాజిటివ్ మాటలు చెప్పినా ఎన్నాళ్ళు చెప్తాం. ఇప్పుడు ఎంతమంది పుట్టకొడుకుల్లాగా ఈ డూప్లికేట్ రాళ్ళు అమ్మే వాళ్ళు ఎంతమంది వచ్చారు వెళ్ళిపోయారు మీరు గమనిస్తూ ఉంటారు. మేమేందంటే నిజంగా జాతిరత్నం మనిషిని మారుస్తుంది, జాతకం మారుస్తుంది, శాస్త్రాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి. దాన్ని మేము ఆ నిజాన్ని మేము ఏ విధాలుగా చేస్తే అది నిజం అవుతుంది అన్నదే
మీడియం మాధ్యమంగా ఇప్పుడు దివ్య డైమండ్స్ ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఇస్తూ జాతి రత్నాలు మాత్రమే, ఎఫెక్టివ్ రత్నాలు మాత్రమే సర్టిఫై చేసి ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుంది. అదే దివ్య డైమండ్స్ ఇష్యూ చేసే సర్టిఫికేట్ మోర్ దెన్ గ్లోబల్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే మోర్ దెన్ 100 కంట్రీస్లో ఈ సర్టిఫికేట్ అన్నది అంత వాల్యూ ఉంటుంది. సో ఆ విధంగా దివ్య డైమండ్స్ అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దాంట్లో రికగ్నైజ్డ్ కాబట్టి. సో ఇంకా ఏ డౌట్ ఉన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించవచ్చు.